మహబూబాబాద్ జిల్లాలోని రామచంద్రాపురం ఆషాఢమాసం గోరింటాకు ఉత్సవం గోర్ సిక్వాడి ఆధ్వర్యంలో సేవాలాల్ మహారాజ్ తల్లి ధర్మాని యాడి మహిళా టీం గోరింటాకు ఉత్సవం ఆటపాటలతో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హైమావతి రేణుక మాట్లాడుతూ ప్రతి గ్రామంలో తాండాల్లో జిల్లాల్లో గోరింటాకు ఉత్సవం జరుపుకోవాలని గుర్తు చేసినందుకు ధర్మాని యాడి టీం జిల్లా అధ్యక్షురాలు రాణి నాయక్కి రుణపడి ఉంటామని ఎంతో ఉత్సాహంగా పలికారు. అలాగే మన సంప్రదాయాన్ని మర్చిపోకుండా మన పిల్లలకు నేర్పించాలని, గోరింటాకు వేసుకోవడం వలన శరీరంలో ఎలాంటి దురద ఉన్నా తొలగిపోతుందని, ఈ గోరింటాకు వలన ఎన్నో లాభాలున్నాయని, తలకు రాసుకుంటే మనసుకు తలకి ఎంతో చల్లదనాన్ని కలిగే గుణం ఒక గోరింటాకు మాత్రమే ఉంటుందని అన్నారు. గ్రామాన్ని వదిలి సిటీకి రావడంతో మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా పిల్లలకు చూపించాలి, తెలియజేయాలని ఉద్దేశంతో ఈ గోరింటాకు ఉత్సవాన్ని ఆడపడుచులందరం కలిసి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాణి, మణి, తార, వందన, నిహారిక, బిందు, పావని, కౌసల్య, స్వాతి, వీరమ్మ, పద్మ, హైమావతి, వసంత భార్గవి, సునీత, సరిత, పుష్ప, మంగమ్మ, అరుణ, భాగ్య, మంజుల, శిరీష తదితరులు పాల్గొన్నారు. గోరింటా అందరూ కూడా కలిసి కట్టుగా మనం గోరింటా పెట్టుకొని గోరింటాకు జరుగుతుంది. అయితే ఇది ఎందుకు అసలు గోరు సాంప్రదాయంలో ఉందా లేదా అనే విషయంలో మన అక్క చెల్లెలను అడిగి ఒకసారి తెలుసుకుంటాము. ఏ విధంగా మనం తీజ్కు ముందు తీజ్ పండుగ చేస్తాము, ప్రతి సంవత్సరం కూడా ఈ తీజ్ పండుగ ఎందుకు చేయాలి, అలాగే దానికంటే ముందు ఈ గోరింటాకు ఎందుకు పూసుకోవాలి అనే విషయంలో మనం ఒకసారి అక్కని అడిగి తెలుసుకుందాము. నమస్కారం. మా గోర్ సాంప్రదాయంలో గోరింటాకు ఆషాఢ మాసంలో పెట్టుకుంటాము. ఎందుకంటే దీంట్లో యాంటీబయాటిక్ ఉంటుంది. ఆషాఢ మాసంలో మొదటి వర్షం పడేటప్పుడు సూక్ష్మక్రిములు అవి ఇవి కలవడం వలన అది మన శరీరానికి హాని చేస్తుంది. దాన్ని నివారించడానికి మా గోర్ సాంప్రదాయంలో ఈ గోరింటాకును పెట్టుకుంటారు. ఇది పెట్టుకోవడం వల్ల యాంటీబయాటిక్గా పనిచేసి శరీరానికి మంచి మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది మా సాంప్రదాయంలో సింధు నాగరికత కంటే ముందు నుంచి వస్తున్న ఆచారం కాబట్టి ఇది మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాము. అక్క చెల్లెళ్ళం అందరం కలిసి ఒక ఇంట్లో ఇట్లా సాంప్రదాయబద్ధంగా కూర్చొని రోకలు తీసుకొని దానికి బొట్టు, పసుపు, కుంకుమ అన్నీ పెట్టి పూలు అలంకరించి చెట్టు నుంచి ఆకులు గోరింటాకు తీసుకొచ్చి నూరినాక అందరం కలిసి పెట్టుకుంటాము. ఇది తరతరాలుగా వస్తున్న మా ఆచారం. जय गौर, जय सेवालाल। ये आषाढ़ मास में माँ आपण गौर भाई से ताणीन हम यारी बहनी से भड़न प्रति वर्ष हम
मॅच पिटी झाडे ढेन जामा झाडे तिघांको मॅच पिटी तोडावा आता उकळी मात कुटा वो आपण संप्रदाय छ याडी बहने से सदा हम प्रति सारी हनुज करा एरपत तीज झाला 18 तारखेची सन 7 तारखेला एंड कराचा ये गोर जाते घाटी ने बार कानो के ताणी हम रामचंद्रपुरम से याडी बहने उससे ये ताणी प्रति वर्ष हनुज कराता ये मैच पीटी थी अब यूताना बेटी ने नानकी बहने मालम छेनी ने मालम करे ने उन्नन सदा सिखाए ने आज पीढ़ी ने सदा खड़ाए ने हम ये रामचंद्र पुंद कांडे में एक वर्ष कर रहे था मैच पीटी जय गो जय सेवालाल।